లైటింగ్ చూస్తున్నానండి. బట్ షాడో వచ్చేస్తుంది. ఇది చాలేమో అని డౌట్. ఇంకా తక్కువ లైటింగ్ చూద్దాం. కట్ నుంచి పెట్టాము. మనకి ఎక్కువ లైటింగ్ ఇష్టం ఉండదు మాస్టర్. ఒక ఆయన కామెంట్ రాశాడండి, నా పేరు కుమార్ ఎక్స్క్లూజివ్, నేను 4000 వీడియోలు చేశాను, కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయిందా? ఎవరో ఇంట్రొడక్షన్ అడిగారు. ఇంకో ఆయన పాజిటివ్ వీడియో అడిగాడు. ఈ టైటిల్ పాజిటివ్ వీడియో అని పెడుతున్నానండి. థ్యాంక్స్ బ్రదర్. నేను ట్రోల్ చేయట్లేదు. తాజ్మహల్ బీర్ 6 కొన్నానండి. మన నెవ్యూ ఉంటాడు, ఆడికి ఇస్తానని చెప్పాను పాపం. బట్ మనం ఇది 2వ వేసేస్తాం. మనకు 2 బీర్లు మినిమం వేయాలి సార్. స్టార్టింగ్ ఇండియన్ స్టైల్లో తాగేస్తున్నాం. ఏం వెతుకుతాం మాస్టరు? ల్యాప్టాప్ ఆన్ చేసి కామెంట్ ఎక్కడో రాశారు, టెస్లా కార్ ఎందుకు కొంటారు సార్ మన వాళ్ళందరూ అని అడిగారు. తెలుసు కదా, అబ్బాయి చెప్పులు, ఎర్ర బస్సు, ఇంకోటి ఏంటి, అబ్బాయి చెప్పులు, ఎర్ర బస్సు, వేలిముద్ర. ఇంతకన్నా ఎక్కువ ఏదైనా ఉంటుందండి మనకి? ఉండదు. వస్తాయంటే వస్తాయి సార్ బూతులు. మీరు ఫ్రీగా చూస్తున్నారు కదా, నాకేం డబ్బులు పంపట్లేదు కదా. పాపం ఆస్ట్రేలియా నుంచి ఒక బ్రదర్ $3 పెట్టి 3 సార్లు థ్యాంక్స్ కొట్టాడండి. నేను అందులో ఏదో యూట్యూబ్లో ఉందని పెట్టాను అది. బట్ యూట్యూబ్ వాడు సగం తీసుకుని మనకి ఇస్తాడంట. అయిపోయింది. తర్వాత నెక్స్ట్ టెస్లా కార్ ఎందుకు కొంటారు మాస్టారు అందరం రాశారు. ఫుల్ కామెంట్ ఎతికి పెడతానండి వీడియో ఎడిట్ చేసేటప్పుడు. టెస్లా కార్ ఖరీదు మ్యానుఫ్యాక్చరింగ్ $10,000 అవుద్దని మనకు ఒక దల్లాస్పురం నుంచి ఒక సబ్స్క్రైబర్ పెద్ద అని చెప్పాడు. దాన్ని 70,000 పెట్టి కొన్నారు. సో $60,000 బొక్క. ఎందుకు కొన్నారంటే, ఇప్పుడు అందరూ బీటెక్ చేస్తున్నారు. శ్రీ చైతన్య, నారాయణ కదా, ఆదిత్య, లేకపోతే బుర్ర లేదు కాబట్టి కొంటారు మాస్టరు. ఆడెవడో ఇంటి పక్కడు క్యాస్ట్ ఏబిసిడి వాడు టెస్లా కొన్నాడంటే ఏదో ఎక్కడో కాలుద్ది, లేదా ఆడి పెళ్ళానికి వెలుకుద్ది, ఏదో ఉంటుంది, గోకుతుంది, కొంటాడు. సో ఆనెస్ట్లీ నాకు చాలామంది పాపం ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా నా వీడియోలు చూసేస్తున్నారు. ఇంతకుముందు తిట్టేవారు, టెస్లా కార్ అంటే నన్ను సేవించాను గురు, ఎందుకంటే టెస్లా కార్ అన్నా డ్రైవింగ్ రాదు. అది టెస్లా కార్ మ్యాచ్, లేకపోతే వీళ్ళకి డ్రైవింగ్ రాదు. అతను మా ఫ్రెండ్ సోల్మీట్ అంటూ ఉంటాను, అతను డ్రైవ్ చేస్తాడు, బాగానే డ్రైవ్ చేస్తాడు. మిగతా ఎవ్వరు టెస్లా డ్రైవ్ చేసినా వామిటింగ్ వస్తుంది సార్. నేను మందేసి కూర్చున్నాను, అందుకని వామిటింగ్ ఏమో ఉంటున్నాను. కానీ నిజంగానే బండి పక్కన ఆపమన్నాను, సియేటర్లో ఎక్కడో స్టేట్లో. వేరే కొంతమంది పెద్దవాళ్ళు ఉమెన్ కూడా వామిటింగ్ వచ్చాయంటే, ఎందుకంటే బ్రేక్ వేస్తారు తీస్తారు. టెస్లాకి బ్రేకు, యాక్సిలేటరు, గ్యాస్ ఒకటే ఉంటుందంట. ఇండియాలో 3 ఉంటాయి సార్ కార్కి. నాకు ఎక్కువ ట్రై చేయలేదు, 2 సార్లు ట్రై చేశాను ఇండియాలో. ఇక్కడ 2 ఉంటాయి. ఒకటి బ్రేక్ అంటారు, ఒకటి గ్యాస్ అంటారు. ఇండియాలో పెట్రోల్, ఇక్కడ గ్యాస్ అంటారు మాస్టర్. యాక్సిలేటర్, ఇక్కడ గ్యాస్ అంటారు. బట్ టెస్లాకి ఒకటే ఉంటుంది. స్లోగా వదలాలంటే డబ్బని వదిలితే రెడ్ లైట్ వచ్చి ఆగిపోద్ది. సో వెనకాల వాళ్ళందరూ న్యూసెన్స్. ఇప్పటిదాకా టెస్లా కరెక్ట్గా డ్రైవ్ చేసిన మోగాడు ఎవడు నాకు కనిపించలేదండి. చెప్పాను కదా, ఒక్కడు మన ఫ్రెండ్ సోల్మీట్ అంటాం కదా. మీకు లైటింగ్ తక్కువ ఉందనుకుంటే ఫీల్ అవ్వకండి, నాకు ఇలా ఉంటే ఇష్టం, ఇంకా డార్క్గా ఉండాలి. బట్ ఇట్స్ ఫైన్. పాజిటివ్ ఏంటంటే మీరు, నేను స్లోగా చెప్తాను గురు, నాకు ఇంగ్లీష్ రాదు. మళ్ళీ ఎవడొచ్చి ఇంగ్లీషులో నన్ను తిడుతూ నాకు ఇంగ్లీష్ రాదని రాస్తాడు. అది అమ్మ తెలుగు మీడియాలో
ఇంగ్లీష్ వీడియోలో తెలుగు వాళ్ళకి ఏం అవసరం మాస్టర్, అదేదో అమెరికన్స్కి నాన్ తెలుగు స్పీకర్స్ పెట్టాం. సో ఈ టెస్లా వాళ్ళు డ్రైవింగ్ రాదు మాస్టర్, పక్కడు కొన్నాడని ఇది కొన్నాడు, ఇది బిఎండబ్ల్యూలు కొనేవారండి, అది ఒక గ్రూప్ ఫామ్ అయ్యేవారంటే మన వాళ్ళు. అయిపోయింది. అమెరికా వచ్చిన ఫస్ట్లో ఇండియన్స్ ఐఫోన్, ఎందుకంటే ఇండియా వెళ్తే పని చేస్తాను. తర్వాత పాజిటివ్ వీడియో, ఇది పాజిటివ్ థింగ్స్ చెప్తాను వినండి. తర్వాత ఇండియా వెళ్తే పని చేస్తుందని, తర్వాత టయోటా క్యామ్రీ, హోండా సివిక్, ఎందుకంటే ఇండియా వెళ్ళిపోతాం మనం, వెళ్ళిపోతే అమ్మేస్తే సేమ్ నువ్వు కొన్న ప్రైస్కే రీసేల్ వాల్యూ వస్తుంది. తుక్కు పడేయడానికి కూడా త్రాష్ దగ్గరికి వెళ్తుంటే డబ్బులు వస్తాయి సార్ అని అడిగినట్టు ఉంటుంది. యూట్యూబ్లో వీడియోలు డబ్బులు ఎలా వస్తాయి మాస్టర్, యూట్యూబ్లో వీడియోలు డబ్బులు వస్తాయి నన్ను ఇప్పుడు కాదు 2011లోనే అడిగినట్టున్నాడు. అడిగితే ఫ్రెండ్ నువ్వు బీటెక్ ఎందుకు చదివావు అన్నాను. యూట్యూబ్ వీడియోలు పెట్టుకుని డబ్బులు వచ్చేసావు కదా. ఓకే, అదొకటి, ఇది ఎడిట్ చేద్దాం. యూట్యూబ్ వీడియోలు పెట్టుకుని డబ్బులు వస్తాయి కదా, అయిపోయింది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే టొయోటా 4 హోండా సివిక్ ఇవే ఉంటుంది బతుకంతమంది. పాజిటివ్ వీడియో ఎందుకన్నానంటే ట్రంప్ గారు అవుట్సోర్సింగ్ ఆపేస్తారు సార్. ఆపేస్తే మీరు H1B ఎంప్లాయీస్ ఆఫ్ అవుట్సోర్సింగ్ కంపెనీస్ అయితే జస్ట్ లేచిపోండి, ఎవరితోటైనా అంటే క్లయింట్తోనే లేచిపోండి, కన్సల్టెన్సీస్తోటైనా లేచిపోండి. లేచిపోతే ఎప్పుడు మీ అబ్బాయిలు 9th గ్రేడ్ టు 12th గ్రేడ్ మధ్యలో ఉండి ఇండియా వెళ్తే వాళ్ళు ఎక్కడైనా ఎడ్యుకేషన్కి ఫిట్ అవ్వరు కాబట్టి, వాళ్ళ ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది కాబట్టి, వాళ్ళ కోసం మీరు వెంటనే H1B USA క్లయింట్ కానీ కన్సల్టెన్సీస్ కానీ ఎత్తుక్కోండి. వాడు అడుగుతాడు $10,000 అడుగుతాడు, ఇవ్వడం క్రైమే, తీసుకోవడం క్రైమే, బట్ మీ క్లయింట్ ఉంటే వాడు అడగడం. సో 60 డేస్లో ప్రాజెక్ట్ ఎలా కొట్టాలి అని నేను పెట్టాను. నేను 6 times ఇండియా వెళ్ళాను, అది కూడా చెప్పాను. ఇప్పుడు నా హిస్టరీ నేను చెప్పట్లే, పాజిటివ్ చెప్తున్నాను. అదేంటంటే మీరు అవుట్సోర్సింగ్ కంపెనీ H1B అయితే జస్ట్ H1B ట్రాన్స్ఫర్ కన్సల్టెన్సీకి కానీ, సో యూఎస్ కన్సల్టెన్సీస్ కానీ వెళ్ళిపోండి మాస్టర్. మీకు మీ పిల్లలకి భవిష్యత్తు మంచిది. ఇది పాజిటివ్ వీడియో కదా. రెండోది టెస్లా బోర్లైన వాళ్ళు కొంటారు దాన్ని. ఇప్పుడు ఆ $70,000 $30,000కి వేస్తున్నాడు. సో ఆ $70,000 కొనడం అలా పే చేసుకుంటూనే ఉంటాడు కదా. అయిపోయింది. నెక్స్ట్ పాయింట్, అది మనకు దల్లాస్పురం అని చెప్పి మన టెస్లా మీద రీసెర్చ్ చేయాలి. నెక్స్ట్ పాయింట్కి వస్తే నేను కారు కొన్నాను మాస్టర్. ఇది పాజిటివ్ వీడియోనే. నేను అమెరికాలో డ్రైవ్ చేసిన, మన తెలుగు భాష చెప్పండి, తొక్కినన్ని కార్లు ఇంక ఎక్కడ ఇండియాలో ఎక్కడ తొక్కల. అన్ని రకాల మోడల్స్, దానమ్మ డిఫరెంట్ హైవేస్, 17 clients 17 states అక్రాస్ అనదర్ వేరే స్టేట్స్లో ఉండి అప్ అండ్ డౌన్ చేసి ఒక 34 states తిరిగాను మాస్టర్. 50 స్టేట్స్లో వేరియస్ కార్లు, ట్రక్ కూడా డ్రైవ్ చేశాను న్యూయార్క్ సిటీలో. గవర్నమెంట్ క్లయింట్ పనిచేసేటప్పుడు ఆయన ట్రక్ దిగి కూర్చో కాపు వస్తే వెళ్ళాను. పెద్ద ట్రక్, మామూలు ట్రక్ కూడా కాదు. వారని అమ్మ మామూలు జీవితం మాస్టర్, రఫ్ అండ్ టఫ్ మంది. అయిపోయింది. తర్వాత అన్ని రకాల కార్లు. నేను ఫస్ట్ ఒక డాడ్జ్ వ్యాన్ కొన్నట్టున్నాను, అది దొంగలించేశారండి. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు చెప్పలేను. ఆ తర్వాత దానికన్నా ముందు మౌంటన్నాలో ఒక కార్ కొన్నాను, డ్యూక్. వాళ్ళు అన్నారు $1400 మాస్టారు. వాళ్ళు అన్నారు క్రిస్టియన్ కింద కన్వర్ట్ అయితే నీకు ఇచ్చేస్తాను ఫ్రీగా అన్నారు. బట్ మనకు ఫ్రీ ఎందుకు మాస్టారు, ఫ్రీ ఎందుకని మనం డబ్బులు పే చేసుకున్నాం, మనకు అంత పిచ్చి అని లేదు కదా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డ్యూక్ కార్ ఇచ్చేసి ఫోర్డ్ ఎస్కేప్, ఇది నోట్లో అడ్డొచ్చిందండి, ఫోర్డ్ ఎస్కేప్ స్మాల్ కార్, కూప్ కార్ కొన్నాను. అది న్యూ జెర్సీ వేసుకొచ్చాక ఫ్లడ్స్లో కొట్టుకుపోయింది. రెంటల్ వాడు ఫోర్డ్ ఎస్కేప్ ఇచ్చాడు. అది అలవాటు అయ్యాక నేను అది 30 days రిటర్న్ చేసుకుంటే ఫోర్డ్ ఎస్కేప్ కొన్నాను. ఈ మధ్యలో జీప్ డ్రైవ్ చేశాను, చూసారు కదా, ఎక్స్టెన్సివ్ ట్రావెలింగ్ జాబ్ మంది. తర్వాత ఏమైందంటే మనం ఫోర్డ్ ఎస్కేప్ కొన్నాను. దాని మీద 200K పైనే తిరిగేసానండి. ఇక్కడ ఫ్లోరిడా 850 miles, 1350 miles,
850 మైల్ తర్వాత హాల్ట్ వేసాను, ఆగాను, అక్రాస్ చాలా ప్లేసెస్ తిరిగాను. ఫస్ట్ వీడియో కదా, సో అన్నేసి ప్లేస్లు తిరిగానండి. నెక్స్ట్ ఆ కార్ ఓల్డ్ అయిపోయింది. నేను ఇంక వేరే ఆప్షన్ లేదు, ఇంకో కార్ కొనాల్సి వస్తుంటే నేను చాలా రీసెర్చ్ చేశాను కార్ల మీద. వేరే కంట్రీ నుండి వచ్చిన వాళ్ళని ఇమిగ్రేషన్ స్టేటస్ అడుగుతారు, ఇక్కడ క్రెడిట్ హిస్టరీ లేదంటే అడిగి అప్లికేషన్ ఒప్పుకోడు. ఇలాంటి మళ్ళీ ఎవడో కామెంట్ రాస్తాడు, ఈ అమ్మ జర్మనీ నుంచి ఒక ఫ్రెండ్ వచ్చి అడుగురు, ఇక్కడ దిగాడు. ఓకే, ఆయన ఫ్రెండ్ అంటే ఇక్కడ దిగే పరిచయం అయ్యాడు. ఆయన నేను ఎన్ని నెలల్లో తెలియదు, వీకెండ్ తీసుకెళ్ళేవాడిని. మొత్తానికి వేరే చోట కొన్నారు. ఎక్కడికన్నా అన్నా వాడు అడిగేవాడు, నీకు క్రెడిట్ హిస్టరీ లేదు కదా, నీకు ఎలా ఇస్తాము అని అడిగాడు. నెక్స్ట్ వేరే యూజర్ కార్ క్యాష్తో కొనుక్కోవాలి, లేకపోతే స్మాల్ అమౌంట్కి అప్రూవ్ చేస్తామన్నాడు. ఆ టైంలో ఆయన తీసుకెళ్ళంగానే వెళ్ళి నేను RAV4 కొనేసాను బ్లాక్ది. కానీ దానికన్నా ముందు మనం చెప్తామే, మా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు, మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు, మా ఫ్రెండ్ డైరెక్టర్ ఆ పొజిషన్ ఇక్కడ డాలర్ ఉంది. రియాలిటీకి వస్తే ఫ్రెండ్ ఉండడు, అక్క ఉండరు, బొక్క ఉండరు, ఎవడు హెల్ప్ చేయడు మాస్టర్. నేను టెన్నిస్ ఆడతాను, మీకు తెలుసు కదా, అందరూ GM ఫ్రెండ్సే. ఎవ్వరు నీకు కూపాన్ ఇస్తానని అనలా, నేను అడుక్కున్నా కూడా ఇవ్వలే. $2000 తగ్గుద్ది. ఈక్వినాక్స్ కొంటే నాకు $2000 బండి మీద కాస్ట్ తగ్గుద్ది. నాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ $2000 తగ్గడం అంటే చాలా ఎక్కువ కదా. అది కంపెనీ కూపాన్ గురు. ఒకసారి రవి గారు ఫోన్ చేశారు, ఆయన చాలా రిచ్, డబ్బులు ఉన్నాయి. అయినా కూడా ఆయన మీ అంకుల్ ఎవరో బెస్ట్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారన్నో కదా GMలో కూపన్ ఇస్తారంటే వద్దు గురు అన్నాను. సో ఆయనకు ఉన్న డబ్బులు ఇసిరేసి కొనుక్కోవచ్చు. ఆయన బేస్లో నేను ఉంటే సబర్బన్ బండి కొంటాను గురు, డబ్బులు ఇలా ఇసిరేసి షాప్కి వెళ్ళి. బట్ ఆయన కూపన్ అడిగారు, అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత ఆయన చెప్పాడు కూపన్ ఎలా ఇవ్వచ్చు అని. ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఆటోమొబైల్ చెప్పాడు, ఆప్షన్ ఎక్కడ ఉంటుందని. నేను అడుక్కున్నాను మాస్టర్, మా వైఫ్ తిట్టారు. ఎప్పుడు నేను ఫ్యామిలీని పేర్లో వీడియోలో తీసుకురాలి, మా ఆన్లైన్లో అడుక్కుంటాను, నీకు నచ్చిన కారు కొనుక్కోరా బాయ్ అన్నారు. ఎప్పుడు అలా అనరు, మనం ఏదో ఇంట్లో అందరికీ RJVలాగా అంత అనమాట, సత్యం మాట్లాడతాం అని ఇష్టం ఉండదు. జర్మనీని తీసుకెళ్ళాక ప్రతి చోట షాప్ వాడికి అలవాటు అయిపోద్ది కదా, ఈడెవడన్నా బండి కొని బీయడానికి తీసుకొస్తాడు రా అని మనం బ్రోకర్ అనుకుంటాడు వాడు. నేను జర్మనీ వచ్చిన నుంచి బండి లేదు కదా. వాడు అన్నాడు, ఒక బ్లాక్ కంపెనీ వాడింది, 10,000 మైల్స్ తిరిగింది, బ్లాక్ RAV4 ఉంది, చూస్తావు ఒకసారి అన్నాడు. అన్నాను, ట్రైల్ వేసుకొచ్చాను. హైట్ సరిపోతుంది మనకి. నేను మా స్పౌజ్ వాడతారని కొందాం అనుకున్నాను, ఎందుకంటే 4 డేస్కి తుక్కు అయిపోయింది కదా. తర్వాత ఫోర్డ్ బండి 200K పైన వస్తుంది సార్, 300K కూడా వస్తుంది. టయోటా బళ్ళు అయితే లైఫ్ టైం వస్తాయంట, 300-400K లాగా. GM బళ్ళు 100Kకి అయ్యాక దిగిపోతాయి సార్. బంజీ బొక్క అనమాట, హెవీ వెయిట్ ఉంటాయి. జపనీస్ బళ్ళు వాడతారని అమెరికన్ సీట్స్ మనం ఏం చేయలేము మాస్టర్. అయిపోయింది. సో నెక్స్ట్ టాపిక్ వస్తే ఎవడు ఇవ్వలేదు మాస్టర్. $2000 తగ్గుతుంది అనమాట వాళ్ళు కూపాన్ ఇస్తే. ఫ్రెండ్ అంటారు, లౌడా అంటారు, లసున్ అంటారు, ఏమి ఉండదు. కూపన్ ఇస్తే తగ్గేది కదా, ఇవ్వలే. ఆ తర్వాత నేను షోరూమ్కి వెళ్తే అన్నాడు బండి ట్రైల్ ఏమన్నా నేను ఇంటికి వచ్చేసాను. అలా ఒక అమెరికన్ బండి కూడా పాపం ఆయనే ట్రైల్ వేసి వచ్చి అన్నాడు, డోంట్ బై దిస్ వెహికల్ ఫర్ యువర్ సన్ బికాజ్ మై సన్ యూస్ టు డ్రైవ్ వెరీ ఫాస్ట్ అన్నాడు. అమెరికన్స్ హ్యాట్స్ ఆఫ్ మాస్టర్, ట్రూత్ మాట్లాడతారు, గుడ్ అడ్వైజ్ ఇస్తారు. ఇండియన్స్ అందరూ దొంగ నా కొడుకులు అందరూ. అంటే మనం జనరలైజ్ చేయట్లేదు, చెడ్డగా చెప్పేవాళ్ళు. వాడు బండి వేసాక ఇంట్లో వాళ్ళకి నచ్చింది. దీన్ని ఇంకా రేటు పెట్టలేదు సార్, మీరు ఎంత కొంత కోట్ చేయండి అన్నాడు. ఊరికే ఆడికి మేనేజర్ ఏమి ఉన్నాడు, ఆడే లోపలికి వెళ్ళి మేనేజర్తో మాట్లాడాను అంతేమన్నా అబద్ధం ఆడతారు మన ఇండియన్ రిక్రూటర్స్ లాగా, ఆరు మన దేశీ షాపులాగా. సో ఆడ 30K గురు అన్నాను. సో 30Kకి ఆడి ఒప్పేసుకున్నాడు, లోపలికి వెళ్ళొచ్చి మేనేజర్ ఒప్పుకున్నాడు. సో ఎంతో కొంత డౌన్ పేమెంటే 1 అంటాడు.
నేనేమనుకున్నా 30Kకి ఎగ్నెస్ట్ వేస్తాడేమో అనుకున్నాను. కానీ ఆ అమౌంట్ అంతా వాడు అదర్ పార్ట్ల ఇన్సూరెన్స్ కానీ ఏదో మోపు చేసాడు. సో నెక్స్ట్ డే నేను వెళ్ళి మా ఆడతాం కదా గేమ్, వెళ్ళి ఫ్రెండ్స్ చెప్తే అందరూ దెంగేశారు మాస్టర్. ఒక్కడే అప్రిషియేట్ చేయడు మాస్టర్. కారు కొంటే అమెరికాలో అరే మేము అందరూ దెంగేశారు. తీసుకో డబ్బులు వెనక్కి తీసుకో. ఇంకో బెస్ట్ ఫ్రెండ్ అయితే దెంగేసి ఆ కార్ రిటర్న్ చేసి ఏంది మోసం చేసాడు. అంతకన్నా చీప్ ఎక్కడ దొరుకుద్ది. $10,000 10,000 మైల్స్ తిరిగింది. లేటెస్ట్ ఆ ఇయర్ బండి. అది ఆఫీస్కి వాడతారు కదా, ఆఫీస్ పిక్ అండ్ డ్రాప్ అలా లిమిటెడ్గా 6 కొన్నాయి. ఆ డబ్బా ఎందుకు చూపించడం అంతే అట్లా. సో అయిపోయింది. నేను అసలు ఆ రోజు నైట్ నిద్రట్లేదు మాస్టర్. ఏంటి వీళ్ళంతా హెల్ప్ చేయడం పోయిన పైగా నన్ను ఇలా వేసుకుంటున్నారంటే అని. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు, మా వైఫ్ కూడా కాల్ చేసి పిచ్చోడు అని తిట్టారు. తర్వాత తెలిసింది అమెరికాలో మీకు హెల్ప్ చేయరు ఎవరు, పైగా నిన్ను దెంగేస్తారు. ఇక్కడ నువ్వు అందరూ నిన్ను దెంగేస్తున్నారంటే నువ్వు కరెక్ట్గా మంచి చేస్తున్నావు అని అర్థం. ఇప్పుడు నా చూడు వీడియోలో ఎంతమంది తిరుగుతూ రాస్తారు అంటే నేను ఎక్కడో నిజం చెప్తున్నాను, ఎవడికో ఎక్కడో కాలుతుందనే కదా. కాలుతుందంటే ఆడు తప్పు చేస్తున్నాడనే కదా. కదా భయపడాలి, నేనెందుకు భయపడాలి రా నీ అమ్మ పిచ్చినా బస్సు. సో అమెరికాలో మీకు పాజిటివ్ వీడియో ఎవరు హెల్ప్ చేయరు. అమెరికాలో నీకు జాబ్ రాబోతే ఈ ప్రపంచంలో ఎక్కడా జాబ్ రాదు. 2008లో సంతోష్ అడిపారు, వారి పేరు చెప్పాను. గవర్నమెంట్లో వర్క్ చేస్తాం మేము, బీటెక్ కంప్యూటర్స్. ఆడు కూడా స్లావరీగా భయపడుతూ దిక్కుమాలిన బాస్ దగ్గర పనిచేసాడు గవర్నమెంట్లో. నేను ఎవరికైనా కరెక్ట్ అడ్వైజ్ చేస్తాను సార్ కెరీర్లో. వదిలిదెంగి జాబు, బెంగళూరు వెళ్ళరా నువ్వు, ఏంది ఏడు దగ్గర పని చేస్తున్నాను నన్ను. అందరు గవర్నమెంట్ జాబ్ అనుకునేవారు. అది వెళ్ళాక బెంగళూరు వెళ్ళాక బ్రేక్ వచ్చేసింది. సో గవర్నమెంట్లో ఉంటే అమ్మ కూడా అడుగురు. ఇండియాలో నేను చెప్పేది ఏం ఉండదు, వర్క్ ఉండదు, కెరీర్ ఉండదు, డబ్బులు ఉండవు, నువ్వేం లంచాలు తీసుకో కదా, అన్ని కాంట్రాక్ట్ జాబ్సే కదా. సో వాడు చెప్పాడు. వాడి పేరు ఎందుకు వచ్చిందంటే వాడు అరే ఎక్కడున్నారా, ఎలా ఉన్నారా, కామెంట్ రాయరా అదవా అంత కాస్త దోస్తున్నాడు. స్మోక్ అలవాటు తిరుపతి తీసుకెళ్ళి స్మోకింగ్ అర్పించాను చేత. అంత ఇదిగా ఉండేవాడు. మళ్ళీ వచ్చాక స్టార్ట్ చేశాడు హైదరాబాద్ వచ్చాక. ఇట్స్ ఓకే, మంచి ఫ్రెండ్. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వస్తే పేరెంట్స్ను వాళ్ళు వాడికి భయం హైవేలో డ్రైవ్ చేయడం. అయితే నేను పెన్సిల్వేనియాలో ఉండి పెన్సిల్వేనియా టు మేరీల్యాండ్ వచ్చి, మేరీల్యాండ్ నుంచి పిట్స్బర్గ్ టెంపుల్ తీసుకెళ్ళి మళ్ళీ వచ్చి 1000 మైల్స్ డ్రైవ్ చేశాను సార్. ఒళ్ళు అయిపోయింది ఆ రోజు వాడి కోసం. వాళ్ళ పేరెంట్స్ వచ్చారని. సో ఇప్పటికి 2 బీర్లు అయిపోయాలండి. 6 ప్యాక్ కొన్నాను పెద్దది, వాడు ఎవరికో ఇద్దాం అని. బట్ 2 వేసాం మనం. విస్కీ కూడా కొన్నాం. ఇట్స్ ఓకే, మనం మామూలుగా మాట్లాడదాం, మందేయాలని నేను రూల్ లేదు కదా మాస్టర్. సో తర్వాత వాడు పాజిటివ్ థింగ్స్, అమెరికాలో జాబ్ రాకపోతే ప్రపంచంలో ఎక్కడా రాదు. నీకు ఇక్కడ ఇంకోటి మా ఫ్రెండ్ చెప్పారు, బీకామ్ చదివిందంటండి వాడు. $150 అని ఓవర్ BA. మళ్ళీ డీటెయిల్స్ అడగండి, బాగా ఇంకా డ్రా చేస్తుందంట. అమెరికాలో ఇప్పటిదాకా ఏ లంజా కొడుకు లంజముండా, నీ డిగ్రీ ఏంటి, నీ సర్టిఫికెట్లు ఏంటి, నువ్వు పాస్ అయ్యావా, సర్టిఫికెట్ నెంబర్ అంత, డిగ్రీ అంతా, నీ ఎవ్వడు అమెరికన్ ఇప్పటిదాకా అడిగితే ఒట్టు మాస్టర్, గాడ్ ప్రామిస్. కానీ కనిపించిన ప్రతి ఇండియన్ లంజా కొడుకు లంజముండా ప్రతి స్కాండ్ కాపీ అడిగి దెంగేశారు 16 ఏళ్ళ వయసులాగా. అది అమెరికన్స్. నీకు మాట్లాడుతున్నావా లేదా, కమ్యూనికేషన్. 2 కాన్ఫిడెన్స్. 3 పాజిటివ్ వీడియో. యాటిట్యూడ్. వచ్చా రాదని నాకు రిక్రూటర్స్ చెప్పారు, రాదని చెప్పకనేవాడు. జావా వచ్చంటే రాదని చెప్పి ఎస్ అంటే నన్ను మడగొడాలి వెళ్ళి జాబ్లోకి కదా. సో నేను ఐ విల్ లెర్న్ అనేవాడిని. సెల్ఫ్ లెర్నర్ అంటే తెలియనివి నో అని ఎందుకు ఎస్ అని ఎందుకు అబద్ధం ఉండాలి. స్కిల్ ఉందా లేదా, ప్రాజెక్ట్ చేస్తాడా లేదా, చేస్తాడా లేదా, ఇవి మెయిన్ చూస్తారు ఇంటర్వ్యూ.
అయ్యాక హగ్ ఇచ్చేస్తారు మాస్టర్ వాళ్ళు. H1B గ్రీన్ కార్డ్ కావాలంటే చేస్తారు. నాకు ఆవిడ పిచ్చినా కూడా కామెంట్ రాసేట ఇంగ్లీష్లో, అంటే పాజిటివ్ వీడియో పెట్టమని అన్నాయని అన్నాను అనుకుని ఆయన్ని ట్రోల్ చేస్తూ ఆయన్ని సపోర్ట్ చేస్తూ వీడు నన్ను ట్రోల్ చేస్తున్నాడు. కామెంట్ ఇవన్నీ బొక్క ఎవడెత్తాడు ఇప్పుడు మంచి మూడ్లో ఉన్నప్పుడు. సో అంటే వీడియో చేయాలని మూడ్లో ఉన్నాం. సో వాడు రాశాడు కామెంట్, నీకు ఇంగ్లీష్ రాదు, నువ్వు పాజిటివ్గా లేవు, మందు కొడితే వీడియో చేస్తే. నీకెందుకురా నేను మందు కొడితే వీడియో చేస్తే? నిన్ను ఎవడైనా గుద్ద మీద గన్ను పెట్టి నా వీడియో చూడమన్నాడురా నిన్ను? ఇంక ఇంతకన్నా ఏం మాట్లాడిన మాస్టర్. పోయే లోపల సమాజానికి ట్రూత్ చెప్పాలనేది నా ఆకాంక్ష, అభిలాష, కోరిక, వాటెవర్. ఇంతకన్నా ఎవడు చెప్తాడు మాస్టర్ నిజాలు? నేను ఇండియాలో ఉన్నవాడు కూడా చూశాను కదా, అమెరికా నుండి వచ్చిన తుక్కు బ్యాచ్ నానా లంజ కథలే వేసేవారు, నన్ను తిప్పుకునేవారు. ఫ్రెండ్స్ చాలామంది, ఫ్రెండ్స్ అంటే పరిచయం అయ్యేవారు, వాళ్ళకి పేర్లు ఇప్పటికీ గుర్తు రావట్లేదు, లేకపోతే వేసేవాడిని పేరు పెట్టే. బుక్ కూడా రాసాడేవాడు ఏదో, ఇందులోనే పని చేసేవాడు. సో అప్పుడు వాడేసుకున్నారు. సో అలాంటి నేను అటు నుంచి ఇటు వచ్చాను కదా, సో చెప్పాలి కదా సమాజానికి మంచి. అది చెప్తుంటే పాజిటివ్ వీడియోని గుద్ద దింగేస్తారు మాస్టర్. సో ఎన్ని కార్లు డ్రైవ్ చేశానండి, ఎన్ని వేల మైల్స్ డ్రైవ్ చేశాను. ఐ డింట్ కౌంట్ అసలు. 200K ఈ బండి, అంతకుముందు వాళ్ళు కలిపితే ఒక 200K 400K అదర్ రెంటల్ కార్లు 500K మైల్ డ్రైవ్ చేసి ఉంటానండి. 500K అంటే మీకు ఇండియాలో లెక్క వేయాలంటే మళ్ళీ మీకు కే అంటే 3 జీరోలు కదా, ఇంటూ 1.5 వేయాలి. సారీ షిట్, కిలోమీటర్ కన్వర్ట్ చేస్తాను అంటే ఒక 8 లక్షల కిలోమీటర్లు ట్రై చేశాను సార్ 16 ఏళ్ళలో. చాలా నాకు ఈ అమ్మ జీవితం. సో పాజిటివ్గా చెప్పాను కదా, ఇండియాలో ఈజ్ ఇట్ పాసిబుల్. ప్లస్ వేరియస్ పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యాను. డేంజరస్ సిచ్యువేషన్స్ హ్యావ్ కమ్ అక్రాస్, ఫార్చునేట్లీ ఐఎమ్ అలైవ్. సో ఇంప్లిమెంట్ వెదర్ అని గుర్తు రావట్లేదు ఇంగ్లీష్, డిఫికల్ట్ వర్డ్ అది. ఓహాయో నుంచి కెమెరా పక్క సీట్ కట్టేసి పెట్టాను. ఓహాయోలో ఒక క్యాష్ హైరింగ్ మీద ఏడిపించిస్తుండేవాడు, ఫ్యామిలీని తీసుకురాని వాళ్ళ అప్స్టేట్ న్యూయార్క్ నుంచి. ఎవ్రీడే ప్రాజెక్ట్ అయిపోతుందని అర్థమడి $10 నాదని గంటకు ఒకసారి ఇమ్మని గొడవ పెట్టేస్తుండేవాడు. కష్టం మీద డ్రైవ్ చేశాను, 17 hours పట్టింది. బ్యాడ్ వెదర్ అలా పోవాల్సిన వాడిని అనమాట. అంత మంచు, యూపీఎస్ ట్రక్లు, ఫెడెక్స్ ట్రక్లు కూడా స్ట్రక్ అయిపోయి అలాంటివి కూడా పడ్డాం కదా. సో డిస్క్ స్లిప్లు వచ్చాయి. డిస్క్ స్లిప్ పాజిటివ్ వీడియో. ఒక డాక్టర్ అన్నారండి, సర్జరీ 100% ఫెయిల్ అవుద్ది, ఆల్వేస్ ఫిజియోథెరపీ బెస్ట్ అండి మీ డిస్క్ స్లిప్. నేను ఐటీలో పనిచేసి ప్రతి వాడు మీ నెక్ సీట్లోంచి లేకడు కదా, ఎవ్రీ 45 minutesకి లెగ్గురు సీట్లోంచి, లెగ్గు ఆర్ గెటప్ వాట్ ఎవర్, నెక్ తిప్పు, ఇలా అను. నువ్వు నీ లైఫ్ నువ్వు ఎక్కువనారాయణ అయితే నీకు పిల్లలు ఉంటే వాళ్ళు ఇంపార్టెంట్. బొక్క కంపెనీలో నీ టైటిల్ అనుకో, కోవిడ్ వచ్చి చచ్చిపోయారు అంతకుముందు నైట్, పొద్దున్న లేచేసరికి రాత్రి నిద్రలో పోవచ్చు, బొక్క బోటారు ఏం చేసుకుంటారు నువ్వు? నెక్స్ట్ ఏదైనా అవ్వచ్చు కదా. సో టైటిల్స్ లేదు, బొంగు లేదు, కంపెనీ లేదు గురు. నీ పని ఎంత, నీకెంత, నాకెంత. నేను ఇంటికి వెళ్ళిన 5ంటికి ఇంటికి వెళ్ళి, వర్స్ట్ కేసులో 6ంటికి ఇంటి దగ్గర ఉండి నీ ఫ్యామిలీతో నువ్వు పీస్ఫుల్గా. అంటే కొంతమంది చెప్తున్నారు ఫ్రెండ్స్, మొగుళ్ళు ఏడిపించేస్తారు సాడిస్ట్ హస్బెండ్లని. అలా కాకుండా ఫ్యామిలీతో వాల్యుబుల్ టైం నువ్వు స్పెండ్ చేయలేనప్పుడు ఎందుకురా నీ లైఫ్ అమ్మగొట్టడానికి? నీకు టైటిల్, నీ కంపెనీ సీఈఓ అయితే ఏంటి, వైస్ ప్రెసిడెంట్ అయితే ఏంటి, సిఐఓ అయితే ఏంటి, సిటీఓ అయితే ఏంటి, అమ్మగొట్టడానికి. దేనికది? నీ పెళ్ళని నువ్వు మొగుడివే కదా, మీ అమ్మగారికి నువ్వు కొడుకువే కదా, మీ అమ్మ బాబుకి నీ పిల్లల తండ్రివే కదా. ఎందుకు ఈ లోడ వేషాలు? ఎవడికి కావాలి? ఏం చేయాలి? చందరజాబులు పోయింది, ఏం పీక్కుంటావు నీ టైటిల్? ఏం చేసుకుంటావు? పోయేటప్పుడు పైకి పట్టుకెళ్ళగలవా? పుడుస్తారు, కాలుస్తారు, కూడా పట్టుకెళ్ళలేవు, రైట్? సో పగలేనివాడు, ద్వేషం లేనివాడు, అప్పు లేనివాడు, రోగం లేనివాడే ధనవంతుడు. ఎంత ధనం ఉంటే ఏంటి గురు? ఏం చేసుకుంటావు గురు? నువ్వు అసలు ఏం చేస్తావు? నువ్వు డబ్బులు ఉంటే నువ్వు దానం చేయలేవు, ఎవరికి ఇవ్వలేవు, నువ్వు స్పెండ్ చేయలేవు, నువ్వు
అమెరికాలో ఏముంది, ఎవరితో కూర్చొని మందు తాగుదాం అంటే కులాలు, ప్రాంతాలు, భాషలు, విద్వేషాలు, డాలర్లు, నీకెంత నాకెంత, నీ బిల్లింగ్ ఎంత, ఇదే గొడవలు వచ్చేస్తే పుడుకుని చచ్చిపోతారు. అందుకని ఎవడింట్లో వాడు హాయిగా కూర్చొని తాగడం బెటర్. వారికి వెళ్ళాం అనుకో, డ్రింక్ అండ్ డ్రైవ్. అది చెప్పాడు కదా, అమెరికా వెళ్తే వెళ్తావరా లంగా అని, అలా ఉంటుంది. సో ఇంతకన్నా ఏం కావాలి? సో ఆ టైటిల్స్లే బొంగు లేదు గురు. నేను అందుకే సోల్మేట్ అన్నాను కదా, 2008లో దిగ్గానే అన్నాడు, ఏం చేసేవాడురా అన్నాడు. ఇండియాలో ప్రొడక్షన్ సపోర్ట్ అంటే ఎందుకురా అవన్నీ, నువ్వు డెస్క్టాప్ జాబ్ చేయరా, 9 to 5 హాయిగా ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయరా అన్నాడు. ఇది గురు అమెరికన్ లైఫ్ అంటే. అంతే, వాళ్ళు అయిన తర్వాత కుక్కని వాకింగ్ తీసుకెళ్తారు, మనం కుక్కలా అయిన తర్వాత కూడా పని చేస్తాం. ప్రసన్న అని ఉండేవాడు, గవర్నమెంట్లో పని చేశాడు. బాస్ నుంచి మళ్ళీ ప్రాసెస్ 36 hours అన్నాను కదా, రిటర్న్లో ట్రై చేసేసుకుంటే వాళ్ళ వైఫ్ ఏడుపు, సిస్టర్ వద్దనమాట మనకి. గవర్నమెంట్లో ఒకటే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం పక్కన. అప్పుడే వాడికి మ్యారేజ్ అయింది. వాడు ఏడిచేది, వీడిని మారమని నేను సత్యంలో చేసాడు, ఎందుకురా బూతులు వస్తే మింగిస్తాను, వెళ్ళిపోరా ఇండియా అన్న. మళ్ళీ వాడు నన్ను అడ్వైజ్ అడిగాడు, $10,000 ఏం చేయమంటే ఇండియా వెళ్ళి మళ్ళీ వెనక్కి రా అడిగి నేను ఇచ్చాను 1 or 2 hours అడ్వైజ్ అంతా. గవర్నమెంట్లో కొలిక్ కదండి, ఒక పని చేశాడు వచ్చాడు. వాడు మళ్ళీ ఎక్కడో పని చేస్తున్నాడు, నాకేదో జాబ్ అవసరమైంది. నేను అడిగి రెజ్యూమ్ ఇచ్చేవారా, నీ ఎంప్లాయర్కి ఎవరో H1 చేస్తాడు, క్లయింట్ తెచ్చుకుంటాను నేనంటే. అంటే కస్టమర్ని తెచ్చుకోవడం అంటే ముంబై రెడ్ లైట్ ఏరియా అలాగే ఇక్కడ కూడా మీరు కస్టమర్ని ఎత్తుక్కోవాలి. దాన్ని కస్టమర్ని పండబెట్టడానికి లాడ్జ్కి వెళ్తారు. లాడ్జ్ ఓనర్ మేస్త్రి అనమాట. మీ దగ్గర కెపాసిటీ ఉండదు కదా, ఉంటే మీ ఇంటికే తీసుకెళ్తారు. సో అందరూ కమిషన్ కొట్టేస్తారు గంటకి. అదే బిజినెస్ ఇక్కడ. పక్కా వ్యభిచారం చేస్తారు, కానీ ఇంగ్లీష్లో దాన్ని H1B కన్సల్టింగ్ బిజినెస్ అంటారు. వాడు అన్నాడు, నేను ఇంటర్వ్యూ చేయాలి అన్నాడు. వాడు మా ఎంప్లాయర్కి ఆడ ఎంప్లాయర్ అంటే వాడు మనకన్నా ముందు వచ్చిన ఎదవా, వాడికి గ్రీన్ కార్డ్ పడేగానే వాడిని మేస్త్రి కూర్చుంటే వాడు మేస్త్రి అంటారు. నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేసేది ఏంటారు, నువ్వు నేను కలిసి పని చేసాం కదరా, తెలుసు కదా, నువ్వు ఒక్క ఇంటర్వ్యూ చేసేది ఏంటి, రెజ్యూమ్ మనకి ఇరా అన్నాను. లేదు నేను చేయాలన్నాడు, దెంగే అన్నాను. అంతే కదా, ప్రైమ్ వెండర్లు అయినవి వాళ్ళేంటి గురు ఇంటర్వ్యూ చేసేది, వాడు క్లయింట్ కదా చెయ్యాలి, అలా ఉండాలి గురు. లేదు దెంగే అంతే. అంటే మీకు వీడియోలో ఏదో ఫన్గా ఉంటుందని ఏదో దెంగే అంటున్నాను, బట్ రియాలిటీలో ప్రొఫెషనల్గా ఐఎమ్ నాట్ రిక్వైర్డ్, ఐఎమ్ బిజీ అని పెట్టేయాలి. ఆర్డర్ రావాలి మీ దగ్గరికి, లేదు కుమార్ గారు రండి ప్లీజ్ ఇంటర్వ్యూ జస్ట్ అటెండ్ అవ్వండి, ఏదో ఉంటుంది ప్రైమ్ వెండర్ గారు అని. ఎందుకంటే TCS పేరు చెప్పాను, టాయిలెట్ క్లీనింగ్ సర్వీసెస్ వాళ్ళ వీడియో షేర్ చేయరు, వాళ్ళ వీడియో బ్లాక్ చేసి మందే దొంగలాగా రికార్డ్ చేస్తారు. ఏంటంటే ఎంతమందో ప్రాక్సీ చేస్తే నేను ప్రాక్సీ చేయలేదు కదరా, నన్ను ఎందుకు దొంగలాగా ట్రీట్ చేసి నీ వీడియో హైడ్ చేస్తావు, నేనేం జైల్లో లేను కదరా కొడగాని, ఇలాగే ఇంగ్లీష్లో వాడికి చెప్పాను, పెట్టేసాను కాల్, మళ్ళీ చేశాడు వాడు. దిస్ అన్ఫేర్ అండ్ యూఆర్ హ్యూమిలియేటింగ్ అన్నాను వాడికి. నాకు భయం ఏంటి మాస్టరు. సో అలాగే ఫస్ట్ వీడియో. సో దాని తర్వాత ఇలాగ కార్ గురించి చెప్పాను, పాజిటివ్గా ఉండాలి, అమెరికాలో జాబ్ కొట్టకపోతే ఇంకెక్కడా కొట్టలేరు మాస్టర్. సో అంతే చెప్పాను కదా, అనకాపల్లి నుంచి అమలాపురం నుంచి వచ్చిన అప్పలమ్మ కూడా అప్సరస్లాగా తయారైపోద్ది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అమెరికా. ధన్యవాదాలు మాస్టర్, ఎక్కువ చెప్పేసినట్టున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. పాజిటివ్ వీడియో అండి, నేను మనకు అందరినీ 2 నెలల నుంచి నెగిటివ్ వీడియోలు చేస్తానంట, నేను పాజిటివ్ వీడియో చేయమన్నారు. ఇప్పుడే రాశారు ఎవరో కామెంట్, మీరు అర్జున్ ఎట్లా ఉన్నారు సార్ అని. ఇట్స్ ఓకే బ్రదర్, అంటే నన్ను మీరు పొగిడినా తిట్టినా కూడా ఈక్వల్గా తీసుకోవాలని ఓ దోస్త్ చెప్పాడండి. ఓకే, దాని తర్వాత పొగిడినా తిట్టినా కూడా ఈక్వల్గా తీసుకోవాలి. మీరు నన్ను పొగుడుతున్నారంటే అది మీ ప్రేమ అండి, అంతే. తిడుతున్నారంటే మీకు విద్వేషం ఉంది, అక్కడ మీకు బాడీలో పాయిజన్ ఉంది, నేనేం చేయలేను మాస్టర్. సో ఉంటానండి, మళ్ళీ కలుస్తానండి.